సాక్షి మీదన ఇప్పుడు సభా హక్కుల కమిటీకి పిటిషన్ అంటే సాక్షి ఎడిటర్ని సభలో శిక్ష వేసే అవకాశం ఉండొచ్చు. గతంలో జరిగినటువంటి ఈనాడు రామోజీరావు గారి మీద అట్లాగే అప్పట్లో కాంగ్రెస్ టైంలో వేస్తే చిట్ట చివరిలో సుప్రీంకోర్టు ద్వారా ఆపుకోగలిగారు. ఆయన కోర్టు ఖర్చు శిక్షణ చుస్సు శీర్షికన సాక్షి పత్రికలో నెల 22 ప్రచురితమైన కథనాన్ని సభా హక్కుల కమిటీకి స్పీకర్ అయ్యన్న పాత్రుడు రిఫర్ చేశారు. కమిటీ నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంగళవారం సభలో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూరి అంశాన్ని లేవనెత్తారు. లోక్సభ శాసనసభ స్పీకర్లపై గౌరవం లేకుండా సాక్షిలో కథనాలు రావడం బాధాకరం. శిక్షణ తరగతులు నిర్వహించకముందే కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టారంటే అసత్య కథనాలు రాశారు. జగన్ ఆయన కరపత్రమైన సాక్షి పత్రిక సాక్షి ఛానల్లో తప్పుడు ప్రచారం చేశారు. ప్రజాస్వామ్యంలో సభలపై ఉన్న గౌరవాన్ని తగ్గించేలా వాళ్ళు అవలంబిస్తున్న విధానాలు బాధాకరం అన్నారు. రూల్ 116 ప్రకారం ప్రివిలేజ్ కమిటీకి జయసూర్య ఫిర్యాదు చేశారు. ఈసారి 84 మంది సభ్యులు కొత్తగా ఎన్నికయ్యారు. వారికి 2 రోజులు శిక్షణ ఇవ్వాలనుకున్నాం. వెంకయ్యనాయుడిని లోక్సభ స్పీకర్ని పిలవాలనుకున్నాం. ఢిల్లీ వెళ్ళి ఆహ్వానించాం. వాళ్ళు చాలా సంతోషంగా హాజరవుతారని చెప్పి తేదీలు కూడా ఇచ్చారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నందున వాయిదా వేయాలని నిర్ణయించాం. శిక్షణ తరగతులను ఇంకా నిర్వహించనే లేదు. అయినా ₹1 ఖర్చు అయిపోయాయని దుర్వినియోగం చేశారని రాశారు. ఆఖరికి ఇక్కడికి వచ్చేందుకు లోక్సభ స్పీకర్ తన విమాన టికెట్ ఆయన సొంత నిధులతో కొనుక్కున్నారు. సాక్షి పత్రికలో తప్పుడు వార్త చూసి నేను బాధపడ్డా. తర్వాత సంస్కారం లేని వారు ఏదో రాస్తే ఏమైందని వదిలేశా. ఇలాంటి తప్పుడు కథనాలపై చర్యలు తీసుకోవాలి. అంశాలన్నీ సభలో లేవనెత్తినందుకు సభ్యుడిని అభినందిస్తున్నట్టు సభాపతి అయ్యన్న పాత్రుడు చెప్పుకొచ్చారు.